యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున కూడి వచ్చిన సంఘ బిడ్డలకెల్లరికీ నా యొక్క శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు తన యొక్క సమయాన్ని మరి మాకు గిడియన్ పరిచర్య కొరకు దేవుని వాక్యం అందించడానికి మాకు ఇచ్చినటువంటి దైవ సేవకులు రెవరెండ్ శామ్యూయల్ కరుణాకర్ గారికి, వారి కుటుంబానికి, సంఘ పెద్దలందరికీ నా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ మధ్య నిలుచుటకు దేవుడు నాకు కృప చూపించాడు. ఈ పరిశుద్ధ దినము మీతో కలిసి సహవాసములో దేవుని సన్నిధిలో ప్రార్థించుటకు దేవుడిచ్చిన ఈ సమయమును బట్టి నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది మీ చేతులు మీతో తీసుకొని వచ్చారు? ఎంతమంది మీ స్వరములు మీతో తీసుకొని వచ్చారు? హలో, మీ స్వరములు మీతో ఉంటే, మీ చేతులు మీతో ఉంటే, మీ రెండు చేతులు పైకెత్తి మీ స్వరము తెరచి యేసుక్రీస్తు నామమునకు స్తుతి చెల్లిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా అనే పదమునకు అర్థం తెలుసా? హెబ్రీ భాషలో హల్లెలూయా అంటే హల్లెలు అత్యున్నతమైన స్తుతి, యా అనగా యెహోవాకు. అంత దీర్ఘంగా పలకకుండా ఆ మాట దేవుడు మన కొరకు ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయో ఏ భాషలోనైనా తర్జుమా లేకుండా అలాగే పెట్టాడు. ఆ మాట పేరు చెప్తారా? హల్లెలూయా. ఇంకొక మాట ఉంది, దానికి కూడా తర్జుమా లేదు. ఆ మాట ఏంటో తెలుసా? ఆమేన్ అనే మాటకు అర్థం ఏంటి? అలాగూ జరుగును గాక. కనుక దేవుని వాక్యం చదివినప్పుడు మనం ఏం చెప్తాము? ఆమేన్ అని చెప్తాం. ఆమేన్ అని చెప్తే అర్థం అలాగూ జరుగును గాక. యేసు ప్రభువు వారు ఒలీవ కొండకు వెళ్ళినట్లుగా మనం చదివిన లేఖన భాగంలో ఉంది. ఒలీవ కొండ యొక్క అనుభవము మనము కలిగి ఉన్నామా? యేసు ప్రభువు వారు ఇక్కడ వ్రాయబడి ఉంటుంది ఏమనగా, ఆయన వాడుక చొప్పున. ఎంతమందికి తెలుసండి ఇది మాట? వాడుక. మనం ఏంటి వాడుక చొప్పున పొద్దున్న లేవగానే, ఒకప్పుడు బాగానే ఉండేది, ఇప్పుడు పొద్దున్న లేవగానే పురుషులైనా స్త్రీలైనా తల్లులైనా పిల్లలైనా మొట్టమొదట చేసే పని ఏంటి? దీని వెంబడపడతారు. ఇది నిన్ను మోసపుచ్చేదిగా ఉందేమో చూసుకో. దీనికంటే దేవుని వాక్యము నీకు ప్రియమైనదిగా ఉండాలి. చెప్తారా? ఆమేన్ అంటారా? యేసు ప్రభువు వారు 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్యలో ఆయన చేసిన పని ఏంటో తెలుసా? అందరు శిష్యులందరూ పడుకుంటున్నప్పుడు ఆయన వాడుక చొప్పున ఒలీవ కొండకు వెళ్ళినట్లుగా వ్రాయబడి ఉంటుంది. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 36 నుంచి 46 వరకు. అలాగే మనం ఇప్పుడే చదివాము, ఆయన ఒలీవ కొండకు వెళ్ళినప్పుడు, ఒలీవ కొండ మీద కూర్చుండినప్పుడు శిష్యులు ఆయన దగ్గరకు వచ్చారు. అలాగే లూకా సువార్త 5వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తే ఆయన అరణ్యమునకు వెళ్ళి ఏకాంతముగా ప్రార్థన చేశాడు. అలాగే లూకా సువార్త 22వ అధ్యాయము 40 నుంచి 46 వరకు ఆయన అప్పగింపబడక మునుపు ఆయన ఒలీవ కొండకు, అక్కడ ఉన్న వనము పేరు గెత్సెమనే తోట. అందరూ చెప్తామండి, మనందరికీ తెలుసు గెత్సెమనే తోట. సిలువ ధ్యానాలప్పుడు మాత్రమే చేస్తాం. కానీ యేసు ప్రభువారు ఆయన వాడుక చొప్పున ఒలీవ కొండకు వెళ్ళినట్లుగా లేఖనములో వ్రాయబడి ఉంది. మరి మనము ప్రార్థన చేసినప్పుడు ఏ విధంగా మనం ప్రార్థన చేస్తున్నాం? యేసు ప్రభు మనకు నేర్పించినటువంటి ప్రార్థన మత్తయి సువార్త 6వ అధ్యాయంలో వ్రాయబడిన మాట, పరలోకమందున్న మా తండ్రి
ప్రార్థన చేసినప్పుడు నీవు దేవునితో యు ఆర్ డైరెక్ట్లీ టాకింగ్ టు గాడ్. నీ విన్నపాన్ని, నీ విజ్ఞాపనను దేవునికి సమర్పిస్తున్నావు. ప్రార్థనలో కనిపెట్టినప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. ఎలాగ మాట్లాడతాడు? తన వాక్యము చదివినప్పుడు తన ప్రత్యక్షతనిస్తాడు. ప్రార్థించినప్పుడు తన పరలోకపు దీవెనను నీకు అనుగ్రహిస్తాడు. ఎంతవరకు మనం ప్రార్థన చేస్తున్నాం? మనం చేసే ప్రార్థన పెదవులతో ఉందా? హృదయం నుంచి ఉందా? భారము కలిగి ఉందా? ఈ పునరుత్థాన దినాన నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు, వాడుక చొప్పున వచ్చావా? యేసు ప్రభువును వెతుకుతూ వచ్చావా? యేసు ప్రభువు వారు అక్కడ చెప్తున్న మాట ఏంటో తెలుసా ప్రియులారా? మై డియర్ ఫ్రెండ్స్, ఆయన శిష్యులను స్నేహితులని పిలుస్తున్నాడు. యేసయ్య మనలను తన స్నేహితులుగా భావిస్తున్నాడు. ఆయన మనకు ఒక అధికారం ఇచ్చాడు. ఏంటో తెలుసా? యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో వ్రాయబడిన మాట, తనను అంగీకరించిన వారందరికీ దేవుని పిల్లలగుటకు, మనుషుల పిల్లలు కాదు. ఇప్పుడు మన కుమారులు, నాకు 3 పిల్లలు, కుమార్తె 2 కుమారులు. వారు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరైనా నన్ను డాడీ అని పిలిస్తే మొట్టమొదటి అనుమానపడేది నా భార్య. మనందరికీ పరలోకపు తండ్రి ఉన్నాడు. ఆయన హీఈస్ అవర్ డాడీ. మనం ఆయన తండ్రి అని పిలిస్తే ఆయన పోరా నీవు నా కొడుకు కాదని అండు. ధనవంతుడైనటువంటి ఆ వ్యక్తి తన చిన్న కుమారుడు వెళ్ళిపోయిన నాటి నుంచి ఎప్పుడు తిరిగి వస్తాడా అని కనిపెట్టాడు. ఆదాము ద్వారా పాపము ప్రవేశించినప్పుడు తండ్రి అయిన దేవుడు నా కుమారుడు తిరిగి నా యొద్దకు ఎప్పుడు వస్తాడా అని కనిపెట్టాడు. ఈ ఉదయకాలం దేవుని ఆరాధించడానికి వచ్చిన నీవు, యేసు నీ దగ్గరికి చేరాలని ఆశపడుతున్నాడు. ఆయన సన్నిధికి నీవు వచ్చినప్పుడు నీ హృదయంలో ఆయనను ధ్యానిస్తూ ఉన్నావా? నీ ప్రార్థన ఎలాగుంది? దేవుని వెతుకుటలో ఉండాలి. యెషయా గ్రంథంలో 55వ అధ్యాయం 6వ వచనంలో చెప్తున్నాడు, యెహోవాను వెతుకుడి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో భక్తుడైన పౌలు చెప్తున్నాడు, మీరు ప్రార్థనకు వచ్చినప్పుడు ధైర్యముతో ఆయన కృపా సింహాసనం యొద్దకు రండి. మనము విజ్ఞాపనలు ఆయనకి చేస్తున్నప్పుడు దేవుడు మన విజ్ఞాపన వింటాడు. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు మరియమ్మలాగా ఆయన పాదాల దగ్గర కూర్చోవాలి. చాలామంది ఇండ్లలో పూజా గది అని ఉంటుంది. మీ ఇంట్లో ఉందండి? ఈవేళ రేపు కట్టే వాళ్ళందరూ ఈశాన్యానికి ప్రవేశం ఉందా? ఆగ్నేయానికి వంటగది ఉందా? నా ఇంట్లోకి ప్రవేశం దక్షిణం నుంచే. నా ఇంట్లో వంటగది ఈశాన్యానికే. నాకు 70 సంవత్సరాలు నిండిని. దేవుడు ఇంతకాలం కాపాడాడు, ఇంకా కాపాడ్డా? తూర్పుకే కిచెన్ ఉంటుంది. ఈ మూలలు, ఈ ఈశాన్యాలు ఇవన్నీ కూడా మానవ కల్పితం. నీ ఇంటి నుంచి దుర్వాసన ప్రక్కకు వెళ్లకుండా ఉండడానికి నీవు జాగ్రత్త పడాలి. అది ముఖ్య ఉద్దేశం. దానికి ఒక పేరు పెట్టి ఆలోచన చేయండి. ఈశాన్యం ప్రవేశించాలంటే మరి అవతల ఇంటి ఆయనకి దక్షిణం ఉంటుంది, నీకు దక్షిణం అవుతుంది, అవతల ఆయనకి ఈశాన్యం అవుతుంది. ఆయన పొద్దున్న లేవగానే నీ ఇల్లు చూడాలి. ఎలాగుంటుంది అది? నీ ఇంటి వెనక గోడ చూడాలంటే. ఇవన్నీ మానవ కల్పితాలు. ఆలోచన చేద్దాం. దేవుడు సృష్టి చేసినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించి దానిని పరిపాలించండి అన్నాడు. మానవుడు ఏమయ్యాడు? దానికి బానిస అయిపోయాడు. ఈవేళ చాలామందికి డబ్బు బానిస అయిపోయారు, కొంతమంది పదవికి బానిసలు అయిపోయారు, కొంతమంది పేరు ప్రతిష్టలకు బానిసలు అయిపోయారు. ఇవన్నీ ఈ లోకంలో ఉన్నాయి. ఈ లోకంలో కనబడేంత వరకు మాత్రమే. అందుచేతనే యేసు ప్రభువు అంటున్నాడు, మీరు ప్రార్థన చేయునప్పుడు అవి మీకు దొరికినవని నమ్ముడి. 4 శిష్యులు వచ్చారండి యేసు ప్రభువు దగ్గరికి. ఒలీవ కొండ మీద కూర్చున్నాడు. ఆ ఒలీవ కొండ ఏంటండి చెప్తారు ఎవరైనా? ఇప్పుడే చెప్పాను.
యేసు ప్రభువు వాడుక చొప్పున ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళే స్థలం. నీ జీవితంలో వాడుక చొప్పున ప్రార్థన చేసే స్థలం ఉందా? యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు యేసయ్య వారికి ఏం చెప్పాడు? వాళ్ళు రావడం అడిగారు, యేసయ్య ఈ యుగ సమాప్తికి అంతం ఏంటండి? ఏం జరగబోతుంది? యేసు ప్రభు చెబుతూ వారికి అన్నాడు, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనడి. చాలామంది చాలా రకాలైన బోధలు వింటూ ఉన్నాం. ఇవాళ రేపు అంతా కూడా డిజిటల్ వరల్డ్, అంతా కూడా సోషల్ మీడియా. ఇంట్లో కూర్చో, నేను ప్రార్థన చేస్తాను, నా QR కోడ్ పంపిస్తాను, నాకు ప్రార్థన చేయి. ఎంతమందికి సువార్త చెప్పి ఎంతమందికి బాప్తిస్మం ఇచ్చావు? యేసు ప్రభువు చెప్పిన ఉపమానం, ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2 తలాంతులు, ఒకనికి 1 తలాంతు. నీకు ఎటువంటి తలాంతు ఇవ్వబడింది? ఎటువంటి తలాంతు ఇచ్చినా ఇవ్వబడకపోయినా అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనంలో యేసు ప్రభు వారు సెలవిచ్చిన మాట, మీరు పైనుండి శక్తి పొందు వరకు, మీరు పరిశుద్ధాత్మను పొందినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురు. యేసుకు సాక్షులై ఉండాలి. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము 11వ అధ్యాయము 26వ వచనములో వ్రాయబడి ఉంది, మొట్టమొదట అంతియోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. చెబుతారు అందరని. మొట్టమొదట అంతియోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. ఇప్పుడు చెప్పండి, క్రైస్తవుడు అనగా ఎవరు? యేసయ్యకు శిష్యులు, మనుషులకు శిష్యులు కాదు. ఇవాళ రేపు చాలామంది గురువులు అనబడే వాళ్ళు బయలుదేరారు, వాళ్ళ వెనకాల శిష్యులు అనే వాళ్ళు వేసుకొని వెళుతూ ఉన్నారు. ఆ తదనంతరం ఏమవుతుందో తెలియదు. మనం చాలామందిని చూచాం, వారి వల్ల ఏమీ ఉపయోగం లేదు. కానీ ఇక్కడ యేసు ప్రభువు సెలవిస్తున్నటువంటి మాట, ఆయన మనకేం చెప్పాడు తెలుసా ప్రియులారా? 28వ అధ్యాయం మత్తయి సువార్తలో ఉంటుంది, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. మీరు వెళ్ళి మనుషులను మతం మార్చండి అని యేసయ్య చెప్పలేదండి. యేసయ్య ఏం చెప్పాడండి? సమస్త జనులను, చెప్పండి, సమస్త జనులను శిష్యులుగా ఎవరిని చేయాలి? ఆ మాట చెప్దాము, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. ఈ ఆజ్ఞను మనము తీసుకొని వెళ్ళాలి. ఎక్కడ కూడా మనం నిరాకరించవలసినటువంటి అవసరం లేదు ప్రియులారా. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, మన విశ్వాస జీవితం, మన ప్రార్థనా జీవితం ఎలాగుందో చూసుకుందాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 22వ వచనంలో భక్తుడు వ్రాస్తూ ఉంటున్నాడు, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థ హృదయముతో మనము దేవుని సన్నిధికి చేరుదాం. మార్కు సువార్తలలో యేసు ప్రభువు చెబుతున్న మాట, 11వ అధ్యాయం 24వ వచనం మార్కు సువార్తలో, ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎలా పొంది ఉన్నామని నమ్ముడి. మనం నమ్మాలి. ఎలాగ నమ్మాలి అని అంటే, మనం అడిగినది అది దేవుని చిత్తములో ఉందా లేదా అని అడగాలి. ఒకవేళ మనం అడిగినది జరగకపోతే, దేవుడు నా మొర వినలేదు, నా మాట వినలేదు, నా ప్రార్థన వినలేదు. యేసయ్య చెప్తున్నాడు, మన మనవి వినకుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు, రక్షింపనేరకయుండునట్లు ఆయన చేయి, ఆయన హస్తము కురుచకాలేదు. మనం ఏ స్థితిలో పడిపోయామో ఆ స్థితి నుంచి లేవదీయడానికి యేసయ్య వచ్చాడు. యేసయ్య చెప్తున్నాడు, నేను ఆరోగ్యవంతుల కొరకు రాలేదు, రోగుల కొరకే వచ్చాను అని. ఆయన ఎగతాళి చేసిన వాళ్ళు ఉన్నారు. చివరికి ఆయన వంశస్థులే ఆయనను సిలువకు అప్పగించారు. ఆయన చెప్తున్నాడు, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకినప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును. ఈ పునరుత్థాన దినాన మన ప్రార్థన మాత్రమే కాదు, మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి.
భక్తుడైన యాకోబు ఆయన వ్రాసినటువంటి పత్రికలో వ్రాస్తూ ఉన్నాడు, మీరు అడిగినది ఏది కూడా సందేహింపక విశ్వాసముతో అడగవలెను. యోహాను సువార్త 14వ అధ్యాయం 13వ వచనములో, నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. ఈ వాక్యము ద్వారా అప్పులలో ఉన్న ఒక కుటుంబము అప్పులు తీర్చబడి యేసయ్యను అంగీకరించారు. నీవు ఆయనను అడుగుతూ ఉన్నావా? యేసయ్య మొదట నా హృదయంలోనికి రా, నా జీవితం కాదు నా కుటుంబ జీవితాన్ని. ఇంతమంది సహోదరులు ఉన్నారు, మీ యజమానులు ఎక్కడున్నారమ్మా? మీరు ప్రార్థనకి వెళ్ళండి, నేను పొలానికి వెళ్తాను, నేను అది చేస్తాను ఇది చేస్తాను అని. నువ్వు నీ భర్త కొరకు ప్రార్థన చేయాలి, మీ డాడీ కొరకు మీరు ప్రార్థన చేయాలి. ఒక సహోదరుడు ఉన్నాడు, ఎంత కష్టం వచ్చినా ఆదివారం నాడు ఆయన పొలానికి వెళ్ళడు, చుట్టూ కాపలు పెట్టడు, ఫెన్సింగ్ లేదు, సోలార్ ఫెన్సింగ్ లేదు, ఏం లేదు, వదిలిపెట్టి ప్రార్థనకు వచ్చేస్తాడు. పంట వచ్చింది, పంట కోసిన సమయంలో తన యొక్క పొరుగు వారి కంటే తన పంట రెట్టింపిచ్చాడు. ఎందుకు? దేవుడు తన దూతను కావలించి రక్షించాడు కనుక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియ సంగమా, ఈ మధ్య ఈ ఉదయకాలం ఎటువంటి విశ్వాసము కలిగినవి ఉన్నావు ఆలోచన చేద్దాం. ప్రార్థన చేసినప్పుడు మోకరించే ప్రార్థన చేయాలా? ఇశ్రాయేలీయులందరూ నిలిచుండి ప్రార్థన చేశారు. యోనా ప్రకటిస్తే నినివే ప్రజలందరూ కూడా, రాజు మొదలుకొని పేదవాని వరకు, వారి యొక్క ఖరీదైన వస్త్రాలు తీసి గోనె పట్ట కట్టుకొని బూడిద చల్లుకొని కటిక నేల మీద కూర్చుండి ప్రార్థన చేశారు. హిజ్కియా దేవుని సన్నిధికి వెళ్ళి, దేవా శత్రురాజు మా మీదికి యుద్ధానికి వస్తున్నాడయ్యా, వాడు పంపించిన బెదిరింపు లేఖను దేవుని సన్నిధిలో పెట్టి సాగిలపడి ప్రార్థన చేశాడు. ప్రియ బిడ్డా, దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, నీ అవసరతలో నీవు నిలుచుండి ప్రార్థన చేసావా? మోకరించి ప్రార్థన చేసావా? కూర్చుండి ప్రార్థన చేసావా? సాగిలపడి ప్రార్థన చేసావా? ఇది గమనించడాయన నీ హృదయంలో ఉన్నటువంటి ఆశను తీర్చువాడు నీ రక్షకుడైన యేసు. నమ్మిన వారు ఆమేన్ చెబుదాం. ప్రియ సంగమా, ఆయన యేసు ప్రభువు వారు అనేకమైనటువంటి మాటలు చెబుతూ ఉన్నాడు. విశ్వాసముతో ఆయన స్వరము వినాలి. ఈ పునరుత్థాన దినాన ఆయన స్వరము వినడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? ఎటువంటి అనుమానాలు ఉన్నాయో నీ అనుమానాలన్నీ యేసయ్య దగ్గర పెట్టు. నీ అనుమానాలను యేసయ్య తీరుస్తాడు. లేకపోతే ఆయన వాక్యము ద్వారా నీతో మాట్లాడి తీరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివో చెట్టువో నీవు కాదు. మాట్లాడే దేవుడవు నీవు యేసయ్యా. ఆయన మాట్లాడే దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, యేసు జవాబు చెప్తున్నాడు శిష్యులు అడిగినప్పుడు. ఏమని? మీరు ఏ విషయంలో కూడా కలవరపడొద్దని. కొన్నిసార్లు మన మీదకి వ్యతిరేకమైన ఆర్డర్ వస్తుంది. ఒకవేళ మన మీదకి హింసే రావచ్చు, ఒకవేళ మనల్ని తరమవచ్చు. దుష్టుడు తరుముతూ ఉంటే మనం పారిపోవలసిన అవసరం లేదు. ధైర్యంగా నిలబడి దేవుని వాక్యం చెప్పాలి. స్టెఫను ఆయన ఏ విధంగా నిలబడి వాక్యం చెప్పాడో అటువంటి ధైర్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు. మరి ఇక్కడ 100 సంవత్సరాలు పైబడి ఇక్కడ పరిచర్య చేసినటువంటి మిషనరీస్, వారు ప్రారంభించినటువంటి సమర్పించుకొని ఇక్కడికి వచ్చి పరిచర్య చేశారు. ఎంతమంది యేసుకు తమ హృదయాన్ని ఇచ్చారు. నీవు ఇతరులకు సాక్షిగా ఉండాలి. ఎంతమంది ఇండ్లల్లో గొర్రెలు, మేకలు, గేదెలు, ఆవులు ఉన్నాయండి? ఎవరిండ్లలో లేవా? అయ్యో, గొర్రెను కంటదా? గొర్రెల కాపరు గొర్రెను కంటాడా?
చెప్పాలండి, మీరందరూ జవాబు చెప్పాలి, గట్టిగా చెప్పాలి, నాకు కొంచెం వినబడలేదు. గొర్రెను కంటదా, గొర్రెల కాపరి గొర్రెను కంటాడా? యేసు ప్రభువు వారు యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఒక మాట చెప్పారు. ఏంటో ఎంతమంది జ్ఞాపకం ఉందో, నేను గొర్రెలకు, గట్టి చెప్పండి, తిన్నట్టు. ఎంతమంది ఉదయం టిఫిన్ చేసి వచ్చారు? నేను మైక్ లేకుండా కూడా గట్టిగా చెప్పగలను. ఎంతమంది చెప్తారు? భోజనం చేసి వచ్చారా అండి? తినొచ్చారా? చివరున్న వారికి వినపడుతుందా? తినలేదా? టిఫిన్ చేయకుండానే వచ్చారా? చాలా సంతోషం. ఉపవాసంతో వచ్చారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఉపవాసం తిన్న వచ్చిన వాళ్ళకి చాలా స్వరం బాగా వస్తుంది, ఎందుకంటే కడుపు ఖాళీ ఉంటుంది కదా. ఎంతమంది చెప్తారు నేను యేసయ్య గొర్రెను అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చెయ్యొద్దండి ఇక్కడ. ఎంతమంది నేను యేసయ్య గొర్రెను, నేను యేసయ్య గొర్రెను అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? చెయ్యెత్తుతారా? ఆయన నీకు కాపరిగా ఉన్నాడా? నువ్వు యేసయ్య గొర్రెగా ఉంటే నీ జీవితంలో ఎంతమందిని విశ్వాసము ద్వారా కని యేసు దగ్గరికి తీసుకొని వచ్చావు? యేసు ప్రభువారు ప్రేమతో ఆహ్వానించేవాడు. ఆయన దూషించేవాడు కాదు, తృణీకరించేవాడు కాదు. మనము ఆయన మాటను విని ఆయన ఆజ్ఞ చొప్పున మనం నడిచినప్పుడు ఆయన హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. నా నామము పేరట అనేకులు మిమ్మును హింసిస్తారు, మీరు ధైర్యంగా ఉండండి. ఆయన ఒక మాట చెప్తున్నా, యేసయ్య చెప్పిన మాట నాకు ఎంతో ఇష్టం. అటువంటి దాంట్లో నేను ఎంతవరకు నమ్మకంగా ఉండాలి అనే ఆలోచన చేస్తూ ఉన్నాను. ఏంటో తెలుసా? మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనం, మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటింపబడవలెను, అటు తరువాత అంతము వచ్చును. 1988వ సంవత్సరంలో భూమి అంతమైపోతుందని ఒక ఆయన చెప్పాడు. అందరూ తమ ఆస్తులు అమ్ముకొని వచ్చేసారు. అంత అయిపోయాక నేనే యేసుని అన్నాడు. యేసు ప్రభు వారు చెప్పారు కదా, ఏమని చెప్పాడు? నేనే యేసునని మీ దగ్గరకు వస్తారు, అటువంటి వాళ్ళని మీరు నమ్మొద్దు అని. అందరూ 1999 సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖు రాత్రి కరెంటు పోతుంది, విమానాలు ఆగిపోతాయి, ఎక్కడ గడియారాలు ఆగిపోతాయి, మీ బ్యాంక్ అకౌంట్లన్నీ జీరో అయిపోతాయి అని అందరూ భయపెట్టారు. 12వ తారీఖు డిసెంబర్ 31వ తారీఖు రానే వచ్చింది. రాత్రి 12 అయ్యింది. జనవరి 1వ తారీఖు వచ్చింది 2000 సంవత్సరం. ఏం మారలేదు. బ్యాంకుల అకౌంట్లు పోలేదు, కరెంటు పోలేదు, విమానాలు ఆగలేదు, సిగ్నల్స్ పోలేదు. మనుషుని యొక్క జ్ఞానము కనబడేది. దేవుని యొక్క జ్ఞానము మనుషుని యొక్క జ్ఞానమునకు మించినది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని జ్ఞానమును మనం సంపాదించుకుందాం, ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేద్దాం. ఈ రాజ్య సువార్త సకల జనాలకి ప్రకటింపబడవలెను. ఎవరు వెళ్ళాలి? నేను వెళతాను అని బయలుదేరాలి. అలాగ బయలుదేరిన పరిచర్యే ఈ పరిచర్య. సంఘాలు స్థాపించే పరిచర్య కాదు, వ్యక్తులకు దేవుని వాక్యం అందించే పరిచర్య. మీ ప్రార్థన సహకారం కోరుతూ ఉన్నాం. మీరు ప్రార్థించినప్పుడు దేవుడు గొప్ప ఉజ్జీవాన్ని మన తరిగొప్పుల ప్రాంతంలో లేపబోతున్నాడు. నమ్మిన వారు ఆమేన్ చెప్పి దేవునికి మహిమ చెల్లిద్దాం. ప్రియులారా, ఎంతసేపు ప్రార్థన చేయాలి? ఎలాగ ప్రార్థన చేయాలి? నువ్వు ప్రార్థించినప్పుడు మొదటిగా దేవుని స్తుతించు, రెండవదిగా నీ విజ్ఞాపన చెప్పు, మూడవదిగా నీవు నా మనవి అంగీకరించినందుకు నీకు నా కృతజ్ఞతలు ప్రభువా అని చెప్పు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక దినాన నాకు ఒక గిఫ్ట్ చెక్ వచ్చింది. అది జేబులో పెట్టుకున్నాను. బ్యాంకు కానీ బయలుదేరాను. ఇటువంటిదే ఇందులోంచి పడిపోయింది. ఎక్కడ పడిపోయిందో తెలీదు. బ్యాంకుకి వెళ్ళి వెతుక్కుంటే లేదు, కవర్ లేదు. ఇంటికి వచ్చాను, ఇల్లంతా వెతికాను, కాంపౌండ్ అంతా వెతికాను. జనగాంలో డగ్లస్ స్కూల్ అని ఉంటుంది, 2 ఎకరాల స్థలం, అంతా వెతికాను, ఎక్కడ కనబడలేదు. ఆ
ఆ రోజు ఎందుకో నాకు తెలియకుండా ఒక పాట నా మనసులోంచి వస్తుంది. వందనంబునర్తుము ప్రభు ప్రభు, వందనంబునర్తుము ప్రభు ప్రభు, వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనంబులందుకో ప్రభు అని పాట పాడుతున్నాను. రాత్రంతా పాడాడు, పొద్దున పాడాను. ఎందుకన్నా మంచిదని కాంపౌండ్ వాళ్ళ నుంచి బయటికి వెళ్ళి అలా చూస్తుంటే అక్కడే పడి ఉంది కవరు. నాకు తెలీదు దేవుడు నాకు ఆ కవర్ ఇస్తాడని, కానీ నేను పోగొట్టుకున్న దాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. అదే యేసు ప్రభు వారు లూకాసు వార్తలో ఉపమాన రీతిగా చెప్పాడు. మన యొక్క తలాంతును కోల్పోయామా? మొదట్లో మంచిగా పాడేవాళ్ళమండి, మంచిగా వచ్చేవాళ్ళమండి. ఇప్పుడండి కొంచెం కష్టంగా ఉన్నది సార్, నాకు వీలవుతలేదు, చాలా బిజీగా ఉన్నాను సార్. ఎటువంటి బిజీగా ఉన్నావు? నువ్వెంత బిజీగా ఉన్నావన్నా ఆదివారము దేవుని ఆరాధించే దినమని నీవు గమనించినట్లయితే, నీ యొక్క విజ్ఞాపనను దేవుడు వింటాడని నీకు నమ్మకం ఉంటే, మన యొక్క సహవాసం అలాగా కూడుకొని వచ్చుట దేవుని నామమునకు మహిమ కలిగేదిగా ఉండాలి. అందుచేతన యేసు ప్రభు వారు సెలవిచ్చిన మాట మత్తయి సువార్త 6వ అధ్యాయము 19-20 వచనాల్లో ఉంటుంది. అది నేను చదివి ముగిస్తాను ప్రియులారా. అందులో ఉన్న మాట ఏంటో తెలుసా ప్రియులారా? ఈ లోకమందు మీరు ధనము కూర్చుకొనవద్దు. కూర్చుకొనవద్దు అంటే మరి మేము భోజనం చేయొద్దా అండి? మాకు ఇల్లు వద్దా? ఇల్లు కావాలి, భోజనం కావాలి. ఈ పూటకే అక్కడే యేసు ప్రభువు చెప్పిన మాట జ్ఞాపకం చేస్తున్నాను. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము మనం అని అడిగినప్పుడు ఆయన మనకి ఇస్తాడు. ఆకాశంలో పక్షులు ఎంతమంది చూచారండి? వాటికి ఏమన్నా గోదాములు ఉన్నాయా? మనకంటే పొద్దులే మబ్బులు లేచిపోతాయి. మనం ఇంకా ఇంటికి రాం, బజార్లోనే ఉంటాం. ఆ ఇంటికి వచ్చేస్తాయి, పడుకుంటాయి, మళ్ళీ మబ్బులు లేచి వెళ్తూ ఉంటాయి. పిల్లల్ని 9 అయిందిరా పడుకోరా, పొద్దున్నే వెళ్ళాలి, 8 గంటలకి బస్సు వస్తుంది, స్కూల్కి వెళ్ళాలంటే ఊకమ్మా నీకేం వరక అని పట్టుకొని చూస్తూ ఉంటాడు. 12 అవుతుంది, నిద్రపోడు. కొంతమంది విద్యార్థులు నేను గమనించాను, అక్కడ కప్పుకొని ముసుగేసుకొని లోపల చూస్తూ ఉంటారు. మీకు ఎంతమందికి తెలుసో ఇందులో వచ్చేటువంటి రేడియేషన్ మనల్ని నిద్రపోకుండా చేస్తుంది. సకాలానికి నిద్రపోవాలి. ప్రతి ఒక్కరికి 6 నుంచి 7 గంటల నిద్ర అవసరం. సక్రమంగా నిద్రపోతే సక్రమమైన ఆరోగ్యం ఉంటుంది, లేకపోతే రకరకాల అనారోగ్యాలు, పైకి కనబడనటువంటి అనారోగ్యాలు వస్తాయి. అందుచేతన కీర్తనకారుడు అంటున్నాడు, హృదయము అన్నిటికంటే ఘోరమైనది, అది మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది. కనబడని రోగము మన ప్రతి మనిషిలో ఉంది. అది పోవాలి అని అంటే ఇక్కడ వ్రాస్తూ అంటున్నాడు, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు. అక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును. చిమ్మెట అనగా వైట్ యాంట్స్, చెదలు తినేస్తాయి. తుప్పు ఎంత ఖరీదైన వస్తువు అయినా సరే కొద్ది దినాలకి జంగు పట్టిపోతుంది, లేకపోతే దొంగలు ఎత్తుకుపోతారు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి. అక్కడ దొంగలు రాడు, అక్కడ చెదలు పట్టవు, అక్కడ జంగు పట్టదు. ఈ సహవాసమే నీ డిపాజిట్ పరలోకంలో చేస్తున్నావు. దేవుడు నిన్ను ఆశీర్వదించిన కొలది దేవునికి నీ యొక్క కానుక తీసుకొని వచ్చినప్పుడు ఆయన దానిని 30 60 100 ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అదే మాట మలాకి ప్రవక్త ద్వారా దేవుడు చెప్పిన మాట, నా మందిరములో ఆహారం ఉండునట్లు మీ 10వ భాగం తీసుకొని రండి, పట్టజాలనంతటి విస్తారమైన ఆశీర్వాదములను నేను మీకు ఇస్తాను అని దేవుడు సెలవిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దీనికి ఉదాహరణ ఏంటంటే, ఇంతకుముందు ఎప్పుడు చెప్పినట్టు గుర్తు, మీరు విని ఉంటారేమో. ఎంతమంది ఉదయం లేవగానే పండ్లు తోమడానికి వాడుకునేది ఏంటి తెలుసా అండి? ఒక వ్యక్తి పేరు మీద ప్రపంచంలో 100 కోట్ల వ్యాపారం జరుగుతుంది. మొదటిగా అతడు దేవుని వాక్యం విన్నాడు యవనస్తునిగా. మొదటి 10% తీసుకొని వచ్చి దేవునికి ఇచ్చాడు. కొద్ది నెలలు గడిచిన తర్వాత అతని వ్యాపారాన్ని దేవుడు ఆశీర్వదిస్తే 20%
ఇంకా అతని వ్యాపారాన్ని దేశమంతా వ్యాపించబడినప్పుడు 90% వరకు దేవునికి ఇచ్చాడు, 10% అతనికి ఉంచుకున్నాడు. ఈవేళ అతని తరము వెంబడి తరము 1000 తరాలు ఆశీర్వదిస్తానన్న దేవుని వాగ్దానము అతని ఎడల జరుగుతుంది. ఆ వ్యక్తి పేరు కాల్గేట్. ఏంటంటే ఆ వ్యక్తి పేరు కాల్గేట్. తన సంపాదనలో రూపాయికి 90 పైసలు దేవునికి ఇచ్చాడు. ప్రియ విశ్వాసి, నాకేముందండి, రోజుకి 500 కూడా రాదు, ఏమి ఇవ్వాలి దేవునికి? నువ్వు దేవునికి ఇచ్చి చూడు, ఆయన నీకు పట్టజాలనంతటి విస్తారమైన ఆరోగ్యమే కాదు, సంపదే కాదు, ఇతరుల కంటే నీ తల పైకెత్తుకొని ఉండేలాగా దేవుడు నడిపిస్తాడు. 2 విషయాలు నేను చెబుతున్నాను ప్రియులారా. సహవాసంగా కూడా మానవద్దు. దేవునికిచ్చే కానుకలు మీరు ఇవ్వకుండా దొంగిలితే దానివల్ల నష్టపోయేది మీరే. మీరు దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వండి. ప్రార్థనకు రావడానికి సమయం కేటాయించండి. పరలోకంలో మీ డిపాజిట్లు పెంచుకోండి. అక్కడికి వెళ్ళినప్పుడు యేసయ్య నుంచి బహుమానం, బలా నమ్మకమైన మంచి దాసుడా అనేటువంటి మెప్పు పొందడానికి సిద్ధపడిన వారమై మన యొక్క జీవితాలను, ఈ జీవితము ఎప్పుడు మనకు అంతమవుతుందో మనకు తెలియదు, కానీ ఈ జీవితము తరువాత దేవుడు మన కొరకన సిద్ధపరచిన నిత్య జీవము పొందుకోవడానికి ప్రతి దినము మనము దేవుని సన్నిధిలో ప్రాక్టీస్ చేయాలి. అటువంటి స్థితికి దేవుడు నిన్ను నన్ను నడిపించును గాక. చెప్పబడిన